మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలిందని తెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు విమర్శించారు. ఏలూరులోని జిల్లా ప్రజా పరిషత్ అతిథి గృహంలో సమీక్షించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు దినమని నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని, ఎవరు వెన్నుపోటు పెట్టారు, బీసీలకు, ఎస్సీలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అంటూ నిలదీశారు. కుటుంబం ప్రభుత్వం న్యాయం చేసిందాకా అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్లతో అంటకాగుతూ రాష్ట్రానికి ఏం సందేశం అని ప్రశ్నించారు చింతమనేని ప్రభాకర్. అమరావతిని సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. పుణ్యానికి నన్ను 71 రోజు జైల్లో పెట్టి ఆ రోజు అన్యాయం చేసినట్టు కదా నువ్వు? మేమేమైనా తప్పు చేసామా? మేమేమైనా ద్రోహం చేసామా? మేము ఎస్సీలను ఏమైనా తోలనాడామా? ఎస్సీలను ఏమన్నా అగౌరవపరిచామా? అన్యాయంగా పెట్టావు. ఒక ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి రండి చింతమనేని బాధితులుంటే అని 1+1 ఆఫర్ లాగా ప్రెస్ మీట్ పెట్టి మీ ఎస్పీ ఆయన యొక్క ఐపీఎస్ స్థాయి దిగజార్చుకున్నాడు. కేవలం నువ్వు అతన్ని ఆ రకంగా పెట్టమని ఆదేశించడం. ఈ రోజున ఈ ప్రభుత్వం అట్లా చేయటం లేదే. ఎవరైతే నేరం చేశారో వాళ్ళు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ కి చెప్పు. నువ్వు నాతో పాటు శాసనసభ్యుడివే, నీకు ఆ రైట్ ఉంది. అంతే తప్ప ఏదో రౌడీ షీటర్లకి మద్దతుగా ఏదో వీధి ఊరేగింపులు పెట్టి ఏదో కార్యకర్తలకి ధైర్యం నింపాలంటే అనేక విషయాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. నీకు ఇంకా రాదు ఆ అవకాశం. ఎందుకనంటే నీకు ఇచ్చిన అవకాశం